భారత జనగణన 2027 కార్యక్రమం ఏప్రిల్ 16, 2026 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు స్వీయ ఇళ్ల గణన మొదటి దశ నిర్వహించబడుతుందని ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. అనంతరం మే 1, 2026 నుంచి మే 30, 2026 వరకు ఇండ్ల గణన ప్రక్రియ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మే 1వ తేదీ నుండి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి గృహ జాబితా సేకరిస్తారని పేర్కొన్నారు. స్వీయ గణన ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ భారత జనగణన ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయి అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. రెగ్యులర్ ఇండ్ల గణన సందర్భంగా మే 1 నుంచి 30 వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, వారు అడిగిన సమాచారాన్ని సమగ్రంగా అందించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జనగణన ప్రక్రియలో భాగంగా గణనకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంకు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత గోప్య సమాచారం, సర్టిఫికెట్లు అడగరని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జనగణన పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా మోసాలకు పాల్పడే వ్యక్తుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ లేదా ఇతర మార్గాల ద్వారా ఎవరైనా ఓటీపీలు, బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దన్నారు. ప్రజల సహకారంతోనే జనగణన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని అన్నారు. నమస్కారం. సెన్సస్ ఆఫ్ ఇండియా 26-27లో భాగంగా నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆఫీసర్స్ ఎవరైతే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్కి ఎలిజిబుల్ ఉంటారో ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా పోర్టల్లోకి లాగిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. అలాగే రెగ్యులర్ ఎన్యూమరేషన్ కూడా మనకు మే 1 నుంచి మే 30 దాకా జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్కి ఎన్యూమరేటర్స్ అంటే సచివాలయం స్టాఫ్ సిబ్బంది మటుకే ఈ ఎన్యూమరేటర్స్గా ఉంటారు. వారు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ స్టాఫ్కి సహకరించి మీ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇంకొక విషయము మన ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఎటువంటి ఓటీపీస్ కానీ ఎటువంటి సర్టిఫికేట్స్ కానీ అడగబడవు. కాబట్టి దయచేసి మీరు దాన్ని గుర్తుపెట్టుకొని ఎటువంటి డిజిటల్ ఫ్రాడ్స్కి లోన్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీస్ శాఖ నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.